మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17న నాగపంచమి రాబోతోంది. ఇది శ్రావణ సోమవారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి రావడం చాలా విశేషం. అయితే ఇంత అద్భుతమైన రోజున ఒక మామిడి ఆకుతో ఇలా చేస్తే 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. 5 కోట్లు 5 నిమిషాల్లో వచ్చి పడతాయి. అప్పుల బాధల నుండి బయటపడి మీరే ఇంకొకరికి అప్పులిచ్చే స్టేజ్కి వెళతారు అని పెద్దలు చెప్తున్నారు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రావణ పంచమి అని, గరుడ పంచమి అని, నాగపంచమి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ రోజున నాగులని పూజించడం ఆచారం. సర్పదోషాలు, కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు ఉన్నవారు ఈ రోజున నాగదేవతలను ఆరాధించడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోయి జీవితంలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అయితే ఇలాంటి ఎంతో పవిత్రమైన ఈ నాగపంచమి రోజు సాయంత్రం 6 గంటలలోపు కేవలం ఒక్క మామిడి ఆకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు అన్నీ పూర్తిగా పోతాయి. ఎంతటి భయంకరమైన దరిద్రమైనా సరే పటాపంచలు అయిపోతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా తీర్చలేక సతమతమవుతున్న అప్పులన్నీ కూడా మంచులా కరిగిపోయి తీరిపోతాయి. మీకు ఒకవేళ 5 కోట్ల రూపాయల భారీ అప్పు ఉన్నా సరే ఆ అప్పు కూడా చాలా సులభంగా తీరిపోయి మీరే మరో 5 కోట్లు సంపాదించుకుని గొప్ప స్థాయికి వెళతారు అని పెద్దలు చెప్తున్నారు. ఈ మామిడి ఆకు పరిహారం అంతటి శక్తివంతమైనది. ఈ పరిహారంతో మీ ఇంట ధన సంపదన అపారంగా పెరుగుతుంది. అద్భుతమైన ధన లాభం కలుగుతుంది. ధనానికి, సిరి సంపదలకు ఎలాంటి లోటు అనేది రాదు. మరి ఇంతకీ ఈ నాగపంచమి రోజు మామిడి ఆకుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో ఓం శ్రీ నాగేంద్ర స్వామియే నమః అని కామెంట్ పెట్టండి. శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతలను పూజించాలి. నాగుపాములు శివుడికి చాలా ప్రీతికరమైనవి. స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. గనుక ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది. ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటుగా శివుణ్ణి కూడా పూజిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి. ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి ఇంటి ముందు ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. విశేషంగా ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజగది గోడలపైన పసుపుతో నాగదేవతా రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు. ఈ రోజున భక్తులు ప్రధానంగా 3 విధాలుగా పూజను చేసుకోవచ్చు. ముందుగా ఎవరింట్లో వారు ఉండి నాగదేవతను ఆరాధించవచ్చు. లేదా సమీపంలోని దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాల వద్ద పూజ చేయవచ్చు. అలాగే చుట్టుపక్కల ఉండే నాగుల పుట్ట దగ్గర కూడా పూజను నిర్వహించవచ్చు. మీకు సమయం మరియు అనుకూలత ఉంటే ముందుగా ఇంట్లో పూజను ముగించుకొని ఆ తరువాత జంట నాగుల వద్ద కానీ లేదా పుట్ట దగ్గర కానీ వెళ్ళి కూడా మీ పూజను కొనసాగించవచ్చు. ఇంట్లో పూజ చేసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి 2 అగరవత్తులను కూడా వెలిగించి ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవత విగ్రహాల చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోర్కెలను నాగదేవతలకు చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు.
ఇక మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టలాగా పెట్టుకోండి. పుట్టమన్నును బొట్టులాగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమన్నును తీసుకువెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకోండి. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఈ నాగుల పంచమి నాడు 12 రకాల నాగులను ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం వరించి విపరీతమైన ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో 12 నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఈ 12 నాగదేవతల పేర్లను చదవండి. ఆ పేర్లేమిటంటే అనంత, వాసుకి, శేష, పద్మ, కుద్రు, తక్షక, కాళీయ, మణిభద్ర, శంఖపాల, అశ్వథార, ధృతరాష్ట్ర, శంఖచూడ. ఈ 12 రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి. ఎందుకంటే ఈ 12 మంది నాగులు శక్తికి, జ్ఞానానికి, సిరి సంపదలకు, కుటుంబ రక్షణకు ప్రతీకులుగా నమ్ముతారు. ఇక ఈ రోజును ఉపవాసం ఉంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం ఒక ముఖ్యమైన ఆచారం. కాబట్టి మీకు చెరుకుగడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి. ఇక వీడియోలోకి వస్తే, సృష్టిలో దేవుడు మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతమైన వృక్షాలలో మామిడి చెట్టు ఎంతో పవిత్రమైనది మరియు అనంతమైన దైవిక శక్తులను కలిగినది. అసలు మామిడి ఆకు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇంట్లో జరిగే శుభకార్యాలు, పండుగలు. హిందూ సంప్రదాయంలో ఏ పండుగ వచ్చినా, ఇంట్లో ఏ చిన్న పూజ జరిగినా, పెళ్ళిళ్ళైనా, గృహప్రవేశాలైనా సరే గుమ్మానికి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కట్టడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం. దీని వెనుక కేవలం అలంకారం మరియు అందం మాత్రమే కాకుండా ఎంతో గొప్ప శాస్త్రీయ మరియు పవిత్రమైన ఆధ్యాత్మిక కారణం దాగి ఉంది. మామిడి ఆకుకి మన కష్టాలను, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తనలోకి లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. ఇది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులను రాకుండా అడ్డుకునే ఒక కవచంలా పనిచేస్తుంది. అంతేకాదు, మామిడి ఆకు అప్పులని తొలగించే దైవిక శక్తులను పుష్కలంగా కలిగి ఉంటుంది. సిరి సంపదలకు అధిదేవతైన శ్రీ మహాలక్ష్మీదేవికి పచ్చని మామిడి ఆకు అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే పచ్చని మామిడి ఆకులు ఉంటాయో, ఏ ఇల్లైతే మామిడి తోరణాలతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎంతో సంతోషంగా నడుచుకుంటూ వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మామిడి ఆకుతో చేసే ఏ పరిహారమైనా సరే 100% అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ మామిడి ఆకు పరిహారం చేయడానికి ఈ నాగపంచమి రోజు పగటిపూట ఒక పచ్చని మామిడి ఆకును మీరే స్వయంగా కోసి తెచ్చుకోవాలి, లేదా ఎవరి చేతైనా పవిత్రంగా తెప్పించుకోవచ్చు. అయితే ఆ ఆకు ఎక్కడా కొద్దిగా కూడా చిరిగిపోకుండా, ఎండిపోకుండా, పురుగులు పట్టిపోకుండా పచ్చగా కళకళలాడుతూ ఉండేలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా తెచ్చుకున్న మామిడి ఆకును ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పసుపు కలిపిన నీటితో చాలా శుభ్రంగా కడిగేయాలి. పసుపు అనేది స్వచ్ఛతకు, దైవిక శక్తికి ప్రతీక. కాబట్టి పసుపు నీటితో కడగడం వల్ల ఆ మామిడి ఆకుపై ఉన్న భౌతికపరమైన మలినాలే కాకుండా ఆధ్యాత్మికపరమైన మరియు కంటికి కనిపించని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఆ ఆకు మరింత పవిత్రంగా, దైవ పూజకు అర్హమైనదిగా మారుతుంది. ఆ తరువాత ఆ ఆకును ఒక శుభ్రమైన వస్త్రంతో తుడిచి మీ పూజా గదిలో ఒక మూలన ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్లో కానీ, లేదా మరేదైనా సాధారణ ప్లేట్లో కానీ పెట్టి ఉంచాలి. ఇలా ఉంచిన పచ్చటి మామిడి ఆకుపైన పసుపు, కుంకుమ బొట్లను 3 చోట్ల లేదా 5 చోట్ల పెట్టాలి. బొట్లు పెట్టిన తర్వాత ఆ మామిడి ఆకు మీద మీరు ముందు పట్టినన్ని శనగలు వేయాలి. ఇంట్లో నిరంతరం ధనప్రవాహం పెరగడానికి, సుఖ సంతోషాలు వెల్లివిరుసడానికి, అదృష్టం వరించడానికి ఈ శనగలు ఎంతో దోహదపడతాయి. శనగల వలన దురదృష్టం దూరమై అదృష్టం వరిస్తుంది. అందుకే ఆ మామిడి ఆకు నిండా మీరు ఈ శనగలను ఉంచాలి. ఆ శనగలు ఆకు మీద పరుచుకున్న తరువాత ఆ శనగల పైన ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. బెల్లం అనేది తీపికి, ఆనందానికి, సంతోషానికి ప్రతీక. మన జీవితంలో ఉన్న కష్టాల చేదు అంతా పూర్తిగా కరిగిపోయి రాబోయే భవిష్యత్తు తీయగా, మధురంగా మారాలని సూచించడానికి ఈ బెల్లం ముక్కను అక్కడ ఉంచుతాము.
ఆ తరువాత ఆ బెల్లం పైన కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. మన భారతీయ సాంప్రదాయంలో జీలకర్రకు విశేషమైన స్థానం ఉంది. జీలకర్ర అనేది సర్వదోషాలను, ముఖ్యంగా నరఘోషను, దిష్టి దోషాలను, ఈర్ష్య అసూయల వల్ల కలిగే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలే అద్భుతమైన వస్తువు. శుభకార్యాలలో, పెళ్లిళ్లలో వధూవరుల తలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో మనందరికీ తెలిసిందే. ఇది లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతిపాత్రమైనది మరియు జీవితాంతం కలిసి ఉండేలా శుభాన్ని కలిగించేది. గనుక జీలకర్ర వేసి చివరిలో ఆ ఆకుపైన ఉన్న వాటన్నింటిపైన చిటికెడు పసుపు, కుంకుమ వేసుకోవాలి. ఇలా అన్నీ అమర్చిన తరువాత ఆ ఆకు దగ్గర నిలబడి లేదా ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి మీ ఇష్టదైవాన్ని, సిరి సంపదల తల్లి లక్ష్మీదేవిని మరియు నాగేంద్ర స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. మీ మనసులోని కోరికను చాలా స్పష్టంగా, గట్టి నమ్మకంతో దేవునికి చెప్పుకోవాలి. దేవుడా, మాకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోయి మేము ఇతరులకు అప్పులిచ్చే స్థాయికి వెళ్ళాలి. మా ఆర్థిక కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోవాలి. మా ఇంట్లో ధన ప్రవాహం ఎప్పుడూ నిరంతరంగా సాగాలి అని ఎంతో ఆర్తితో శ్రద్ధగా అడగాలి. ఇలా కోరుకున్న తర్వాత ఆ మామిడి ఆకును పూజా గదిలో ఆ ప్లేట్లోనే అలా అస్సలు కదలకుండా వదిలేయాలి. ఆ రోజంతా మరియు రాత్రంతా ఆ ఆకు పూజా గదిలోనే ఉండి ఆ దైవిక శక్తులను, విశ్వంలో ఉన్న సానుకూల తరంగాలను తనలోకి ఆకర్షిస్తూ ఉంటుంది. అందులో ఉన్న శనగలు, బెల్లం, జీలకర్ర ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. ఇక మరునాడు ఉదయం నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత, మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పూజా గదిలో ఉన్న ఆ ప్లేట్లోని ఆకును అందులో ఉన్న వస్తువులతో సహా, అంటే శనగలు, బెల్లం, జీలకర్ర అన్నీ కలిపి ఆకుతో పాటు చేత్తో చాలా జాగ్రత్తగా కింద పడకుండా తీయాలి. దానిని ఇంట్లో నుంచి నేరుగా బయటకు తీసుకువెళ్ళి ఎవరి కాళ్ళు తగలని ప్రదేశంలో, అంటే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పెట్టి వదిలేయాలి. అది వేప చెట్టు, మామిడి చెట్టు, రావి చెట్టు, ఏ చెట్టైనా పర్లేదు. పచ్చని చెట్టు కింద వేయడం అంటే ప్రకృతికి మన దోషాలను సమర్పించడం. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని దరిద్రం, చెడు శక్తులు, ఆర్థిక ఇబ్బందులు, నరదృష్టి అన్నీ ఆ ఆకుతో పాటు శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయి ఆ చెట్టు మొదట్లో కలిసిపోతాయి. ఈ చిన్న మామిడి ఆకు పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా ఆ నాగేంద్ర స్వామి మరియు మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీ మీద ప్రసరిస్తాయి. మీకు 5 కోట్ల రూపాయల అప్పున్నా సరే అది మంచులా కరిగిపోయి పూర్తిగా తీరిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ఆ అప్పులు తీరిపోవడమే కాకుండా మీరే మీ జీవితంలో స్వతహాగా మరో 5 కోట్లు సంపాదించి ఇంకొకరికి అప్పు ఇచ్చే అద్భుతమైన మరియు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఈ ఒక్క పరిహారంతో మీ ఇంట ధన సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది. ధనం వద్దన్నా మీ ఇంటికి ఉప్పెనలా ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు పట్టుకున్నదన్నా బంగారమవుతుంది. చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, పేరు ప్రఖ్యాతలు, సుఖ సంతోషాలు మీకు సిద్ధిస్తాయి. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న ఆర్థిక సమస్యల నుండి మీకు శాశ్వత విముక్తి కలుగుతుంది. నాగపంచమి రోజు చేసే ఈ అత్యంత శక్తివంతమైన మరియు సులభమైన మామిడి ఆకు పరిహారం మీ జీవితంలో ఖచ్చితంగా కొత్త వెలుగులు నింపుతుంది. గనుక ఈ అద్భుతమైన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా నాగపంచమి రోజు మామిడి ఆకుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ నాగపంచమి రోజు కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేస్తే సర్పదేవతల ఆగ్రహానికి గురి అవుతారు అని శాస్త్రాల్లో ఉంది. ఈ రోజు పదునుగా ఉండే వస్తువులు వాడకూడదు. ఇంటిలోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంట కోసం కూరగాయలు తరగకూడదు, కోయకూడదు. అలాగే మగవారు పొలాల్లో నాగలితో భూమిని దున్నకూడదు అని శాస్త్రం కరాఖండిగా చెబుతోంది. కత్తి, కత్తిపీఠ, చాకు, కొడవలి, గొడ్డలి వంటి పదునైన పనిముట్లను ఏమాత్రం ఉపయోగించకూడదు. దీని వెనుక పురాణాల్లో ఒక పెద్ద కథ కూడా దాగి ఉంది. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మడు ఉండేవాడు. నాగపంచమి మాహాత్మ్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని, పారతో మన్ను పొడిచి ఎత్తకూడదని, ముక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలైనవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగపంచమి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నడం ప్రారంభించాడు. పొలంలోని ఒక కొలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రుకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. తాను పొలం దున్నుకుని వెళ్ళిపోయాడు.
కొంతసేపటి తర్వాత బయటికి పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయి ఉండటం చూచింది. దీంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్రు మీద రక్తం మరకలు ఉండటం చూచింది. దాంతో ఆ పాముకి ఆ బ్రాహ్మడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చితాభిప్రాయం కలిగింది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణ్ణి, అతని కుటుంబం వారినందర్నీ కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మరి కూతురు పొరుగుపల్లలో కాపురం చేస్తూ ఉంది. ఈ బ్రాహ్మరి కుటుంబాన్నంతా నాశనం చెయ్యాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము బ్రాహ్మరి కూతుర్ని చంపదామని ఆ ఊరు బయలువేరింది. అలా ఆ ఊరు వెళ్లిన పాము ఆ బ్రాహ్మరి కూతురు ఇంటికి వెళ్లేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుణ్ణి చిత్రించి వానికి చిమ్మిలిని, చలిమిరిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజిస్తోంది. దాంతో పాము పూజ పూర్తయ్యేంతవరకు వేచి ఉండామనుకుంది. ఇంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాన్ని ఆరగడంతోటే ఆ నాగినికి తృప్తి, సంతోషం కలిగాయి. కుమార్తె పూజ ముగించి కన్నులు తెరవగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథంతా కూతురికి చెబుతోంది. ఆమె క్షమాపణ అరుగగా పాము క్షమిస్తుంది. దీంతో బ్రాహ్మడి కూతురు తన కుటుంబ సభ్యుల్ని బ్రతికించుకునే సాధనం చెప్పమని పామును పరిపరి విధాల ప్రార్థిస్తుంది. అంతట పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దాన్ని చనిపోయిన వారి కళావరాల మీద చల్లమంది. అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది. ఈలోగా మడిపురంలోని వారు ఆ బ్రాహ్మడు ఎంతసేపటికి లేవకపోవడంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టి లోపల ప్రవేశించారు. అదే సమయంలో ఆ బ్రాహ్మడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చిలికి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా చుట్టాలకు చెప్పి శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చెయ్యమని ఉపదేశించింది. అప్పటినుంచి ఈ నాగపంచమి రోజున నాగలితో భూమిని దున్నరాదని, ఎటువంటి పదునైన వస్తువులతో కూడలు కూడా కట్ చేయరాదని కఠినమైన నియమం అమలులోకి వచ్చింది. కాబట్టి ఈరోజు కూరగాయలు కట్ చేయడానికి కత్తిని గాని, కత్తి పీఠను గాని, చాకులను గాని వాడకూడదు. తెలియక వాడితే సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే ఈరోజు ఎటువంటి ఇనుప పనిముట్లు ఉపయోగించినా, భూమిని తవ్వినా దానర్థం పాములకు హాని తలుపెట్టడమే అవుతుంది. కాబట్టి ఈ పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే ఈ నాగపంచమి రోజు ఇంట్లో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్లకాయ, చిక్కుడుకాయలు, అలసందలు వంటి కూరగాయలను వండకూడదు. పొట్లకాయ చూడడానికి అచ్చం పాము ఆకారంలో పొడవుగా ఉంటుంది. అలాగే చిక్కుడుకాయలు, అలసందలతో పాటు చిక్కుడు జాతికి చెందిన కాయగూరలు అన్నీ కూడా సర్పాల ఆకారాన్ని, వాటి మెలికలను పోలి ఉంటాయి. అందువల్ల నాగపంచమి రోజున పాము ప్రతిరూపంగా భావించే పొట్లకాయను గాని లేదా చిక్కుడు జాతికి చెందిన కాయలను గాని కత్తితో కోయడం, ముక్కలుగా చేయడం, మంటమీద ఉడికించి తినడం అనేది సాక్షాత్తు పామును ముక్కలు చేసి హింసించిన పాపంతో సమానమవుతుంది. కాదని ఈరోజు వీటిని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారు. అంతేకాదు ఈరోజు పాములను, పామును పోలిన జీవులైన తొండలు, బల్లులు వంటి వాటిని హింసించకూడదు, చంపకూడదు. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. ఈరోజు ఎవ్వరూ కూడా పాములను హింసించకూడదు. పొరపాటున ఎక్కడైనా పాము కనిపిస్తే దానిని కొట్టకూడదు, చంపకూడదు. అది తన దారిన తాను వెళ్లేలా చూసుకోవాలి, లేదా నమస్కరించి పక్కకు తప్పుకోవాలి. ఈరోజు ఏ విధంగా పాములను ఇబ్బంది పెట్టినా, రాళ్లు విసిరినా, కర్రలతో కొట్టినా సర్పదేవతలు మిమ్మల్ని తీవ్రంగా శపిస్తారు. ఆ పాపం 7 జన్మల వరకు వెంటాడుతుంది. ఊహించిని రోగాల బారిన పడి అనతి కాలంలోనే పేదరికంలో పడిపోతారు. సంతానలేమి సమస్యలు వస్తాయి. ప్రకృతిలో భాగమైన పాములను గౌరవించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. గనుక ఈరోజు ఏ విధంగా కూడా పాములకి ఇబ్బంది కలిగించకూడదు. పాములతో పాటు ఎటువంటి సరీసృపాలను కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇక ఈ రోజు పుట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టలో గుడ్లు వేయకూడదు, బిందెల కొద్దీ పాలు పోయకూడదు. చాలామంది పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అమాయకత్వంతో ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు. వాస్తవానికి పాములు ఎప్పుడూ గుడ్లు తినవు, అవి పాలు కూడా త్రాగవు. ఈ గుడ్లు పుట్టలో వేసే సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదుగాని ఇలా అస్సలు చేయకూడదు. పుట్టలో గుడ్లు వేస్తే అవి లోపల కుళ్ళిపోయి పుట్టలో నివసించే పాములకు, ఇతర జీవులకు ఊపిరి ఆడకుండా చేసి అనారోగ్యం పాలు చేస్తాయి. దీనివల్ల పాపం చుట్టుకుంటుంది. సర్పదేవతలకు కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. అలాగే మీ భక్తిని నిరూపించుకోవడానికి పుట్టలో బిందెలు, డబ్బాలుగా లీటర్ల కొద్దీ పాలు పోయకూడదు.
ఎక్కువ పాలు పోయడం వల్ల పుట్ట మట్టి కరిగిపోయి కూలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోపల ఉన్న పాములకు నివాసం లేకుండా చేసిన వారవుతారు. శాస్త్రం ప్రకారం నాగపూజకు ఒక చిన్న ఉద్దరినడు లేదా ఒక అరగ్లాసు పాలు పుట్టలో పోస్తే చాలు. భగవంతుడికి మన మనసు ముఖ్యం కానీ మనం పోసే పాల పరిమాణం కాదు. కాబట్టి కొద్దిగా పాలు పోసి చలిమిడి, చిమ్మిలి నైవేద్యంగా పెడితే సరిపోతుంది. సర్పదేవతలు సంతోషిస్తారు. అలాగే ఈరోజు మైలలో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరకు లేదా నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళకూడదు. ఈ నాగపంచమి రోజు మైలలో ఉన్న అంటే నెలసరి సమయం లేదా ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్ట దగ్గరకు, నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళకూడదు. ఇంటి దగ్గర కూడా ఎలాంటి పూజలు చేయకూడదు. కాదని ఎవరికీ తెలియదు కదా అని దొంగతనంగా పుట్ట దగ్గరకు వెళ్ళినా, నాగులకు పూజలు చేసినా, పుట్టను తాకినా సర్పదేవతల శాపానికి గురవుతారు. కాబట్టి ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలాగే నాగపంచమి రోజు పుట్ట దగ్గరకు గాని, గుడిలో ఉన్న నాగేంద్రుని రాతి విగ్రహాల దగ్గరకు గాని పూజ చెయ్యడానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదరక్షలు అంటే చెప్పులు, షూస్ లాంటివి వేసుకుని వెళ్ళకూడదు. పుట్ట అనేది సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామికి, సర్పదేవతలకు నిలయమైన ఒక పవిత్ర దేవాలయం. మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు ఎలాగైతే బయట వదిలేసి వెళ్తామో, పుట్ట చుట్టుపక్కల ప్రసరాల్లోకి కూడా చెప్పులతో ప్రవేశించకూడదు. అలా చెప్పులతో పుట్టను సమీపించడం నాగదేవతలను తీవ్రంగా అవమానించినట్లే అవుతుంది. దీనివల్ల వంశం నీడ సర్పదోషం పడుతుంది. అనుకున్న పనులు జరగవు. జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి పుట్టకు కనీసం 10 అడుగుల దూరంలోనే మీ చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కుని శుచిగా వెళ్ళి పూజ చేయాలి. అలాగే ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళినా, నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళినా ఆడవారు అక్కడికి జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు. ఇది ముఖ్యంగా స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద నియమం. నాగపంచమి రోజున స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు తమ కేశాలను అంటే జుట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ విరబోసుకుని వెళ్ళకూడదు. హిందూ సాంప్రదాయం ప్రకారం జుట్టు విరబోసుకోవడం అనేది అమంగళానికి, దరిద్రానికి, శోకానికి సంకేతంగా పరిగణించబడుతుంది. పూజా సమయాల్లో స్త్రీలు ఎప్పుడూ తమ జుట్టును చక్కగా ముడివేసుకుని గాని లేదా జడ అల్లుకుని గాని వెళ్ళాలి. తలలో పూలు పెట్టుకుని నిండు ముత్తైదువలా దర్శనమివ్వాలి. జుట్టు విరబోసుకుని పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయడం గాని, పాలు పోయడం గాని చేస్తే ఆ ఇంట సిరి సంపదలు హరించుకుపోతాయి. సర్పదేవతలకు ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి పూజకు ముందే తలస్నానం చేసి జుట్టు ఆరాక చక్కగా అలంకరించుకుని నాగుల పూజకు సిద్ధపడాలి. ఈరోజు చెరిగిన, మలినమైన వస్త్రాలు ధరించకూడదు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినట్టుగా ఉండే ఫ్యాషన్ దుస్తులు వేసుకుని పుట్టల వద్దకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులనే ధరించాలి. చీర కట్టుకోవడం ఉత్తమోత్తమం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పంజాబీ డ్రెస్ వంటి పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకోవాలి. కానీ జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, పొట్టిగా ఉండే బట్టలు, చిరిగినట్టు ఫ్యాషన్గా కుట్టిన దుస్తులు వేసుకుని నాగదేవత పూజకు వెళ్ళడం అంటే వారిని అవమానించడమే అవుతుంది. ఈరోజు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ చెయ్యకూడదు. ముఖ్యంగా ఈరోజు ఇతరులకు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మన చేతులారా బయటకు పంపినట్టే అవుతుంది. కాబట్టి ఈరోజు ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదు. అలాగే ఈరోజు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి తప్పులు కూడా చెయ్యకూడదు. మహాపాపం తగులుతుంది. ఆడవారు ఈరోజు అత్యంత ప్రశాంతంగా, సాత్వికంగా ఉండాలి. ఇంట్లో కానీ, బయట కానీ ఎవ్వరితోనూ గొడవలు పడకూడదు. అనవసరమైన వాదనలకు దిగకూడదు. ప్రశాంతమైన మనసుతో పూజ చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఇక మరొక ముఖ్య నియమం, నాగుల పంచమి రోజు ఎవ్వరూ తలంటు స్నానం చేయకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టుకుంటుందని పెద్దలు చెబుతారు. పండుగకు ముందు రోజే తలస్నానం చేసి శుభ్రపడి పండుగ రోజున మామూలు స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి.
అలాగే ఈరోజు పుట్టల దగ్గరకు మరియు నాగపడగల దగ్గరకు, నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు, నుదుటున బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. పెళ్ళైన ఆడవారైతే పాపిట్లో కూడా తప్పనిసరిగా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. గాజులు లేకుండా, నుదుటన బొట్టు లేకుండా, పాపిటలో సింధూరం లేకుండా పూజకు వెళ్ళడం చాలా అశుభం. అది అమంగళానికి చిహ్నం. మన అలంకరణ మన భక్తికి, మన సంప్రదాయానికి, మనం ఇచ్చే గౌరవానికి నిదర్శనం. నిండు ముత్తైదువులా, లక్ష్మీదేవిలా తయారై నాగదేవతలను పూజిస్తే వారు ప్రసన్నులై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తారు. అలాగే పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు కూడా కొన్ని నియమాలున్నాయి. చాలామంది హడావిడిగా పూజ ముగించుకోవాలని తొందరలో తాము కొనుక్కొని తెచ్చిన పాల ప్యాకెట్ను నేరుగా కత్తిరించి ఆ ప్యాకెట్తోని పుట్టలో పాలు పోసేస్తూ ఉంటారు. మరికొందరు ప్లాస్టిక్ బాటిళ్లలో పాలు తెచ్చుకుని ఆ బాటిళ్ల నుండి నేరుగా పోస్తారు. ఇది అతిపెద్ద తప్పు. మనం నాగదేవతలను దైవంగా భావించి పూజ చేస్తున్నప్పుడు మన పద్ధతి కూడా అంతే గౌరవప్రదంగా ఉండాలి. ప్లాస్టిక్ అనేది పూజకు పనికిరాని అపవిత్రమైన వస్తువు. మనం దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో పెట్టి పెట్టాం కదా, శుభ్రమైన పాత్రలో పెట్టి సమర్పిస్తాం. అలాగే పుట్టలో పాలు పోయడం కూడా నాగదేవతలకు మనం సమర్పించే నైవేద్యం లాంటిదే. దానిని ప్లాస్టిక్ ప్యాకెట్లతో నేరుగా పోయడం అంటే ఆ దేవతలను అవమానించడమే. ఇలా చేయడం వల్ల పూజ చేసినా ప్రయోజనం ఉండదు, పైగా దోషం చుట్టుకుంటుంది. సరైన పద్ధతి ఏమిటంటే పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు మీ వెంట ఒక రాగి చెంబును గాని, కనీసం ఒక రాగి గ్లాసును గాని తీసుకువెళ్ళాలి. రాగి లోహానికి హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రత ఉంది. అది శుభప్రదమైనది, శక్తివంతమైనది. మీరు తెచ్చిన పాల ప్యాకెట్ను ముందుగా ఆ రాగి చెంబులోకి లేదా గ్లాసులోకి పోయాలి. ఆ తర్వాత 2 చేతులతో ఆ చెంబును పట్టుకుని భక్తితో నాగదేవతలను ప్రార్థించుకుని నెమ్మదిగా పుట్టలో పాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మనం ఆ దేవతలకు ఇచ్చే గౌరవం తెలుస్తుంది. మనసులోని భక్తి, శ్రద్ధ ఆ పాత్ర ద్వారా వ్యక్తమవుతాయి. అప్పుడు ఆ నాగదేవతలు ప్రసన్నులై మన పూజను స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. ఈ చిన్న నియమాన్ని పాటించడం వల్ల మనం చేసే పూజకు 100 రెట్లు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నాగుల చవితికి పాలు పోసేటప్పుడు ప్లాస్టిక్ ప్యాకెట్లు, బాటిళ్లతో కాకుండా పవిత్రమైన రాగి పాత్రను ఉపయోగించి నాగదేవతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. కొందరు పిల్లలు పుట్టలో కర్రలు పెట్టి తిప్పడం వంటివి చేస్తూ ఉంటారు. పెద్దలు వారిని గమనించి అలా చేయకుండా ఆపాలి. లేదంటే ఆ పాపం తల్లిదండ్రులకు కూడా తగులుతుంది. ఈ చిన్న చిన్న పొరపాట్లే మన పతనానికి కారణమవుతాయి. ఇవే నాగపంచమి రోజు చెయ్యకూడని తప్పులు. తెలియక ఈరోజు ఈ తప్పులు చేస్తే నాగదేవతలకు కోపం వస్తుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.